డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ ఎస్బీఐ ఐపీపీఎస్ పిఓ 2026 ప్రిలిమ్స్ మాక్ 10 చూస్తున్నామండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేవి వచ్చేసి బార్గ్రాఫ్ డిఐలో కేస్లెట్, టేబుల్ చార్ట్, వర్డ్ ప్రాబ్లమ్స్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ మేల్ ప్లస్ ఫీమేల్ who watched movies in 5 different theaters, namely A, B, C, D. Okay, ఇవి theaters A, B, C, D. Okay, and the percentage number of males who watched movies in the theaters. ఇదేమో మేల్స్, ఇదేమో టోటల్ ఇన్ దిస్ థియేటర్స్. ఓకే, మనం టేబుల్ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ చేద్దామండి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్డ్ మూవీస్ ఇన్ టెన్స్. ఇన్ టెన్స్ అంటే ఇది 800, ఇది 600, ఇది 400, ఇది 200 అని అర్థం. సో ఇది ఎంత? ఏ టోటల్ ఎంత? 800 ఉన్నాయి. అండ్ బి టోటల్ వచ్చేసి 1200 అండ్ సి 60 అంటే 600. డి వచ్చేసి దీనికంటే ముందు మనం ఈచ్ లైన్ ఎంత ఉందో చూద్దాం అనుకున్నాం కదా. 0, ఇది 5, ఇది 10. సో ఇది 0 అయితే ఇది 20కి 40కి మధ్య డిఫరెన్స్ 20 ఉంది కదా. 20 బై మధ్యలో 5 లైన్స్ ఉన్నాయా, 4 లైన్స్? 1 2 3 4 లైన్స్. సో 4 1 4 5 20. ఈచ్ లైన్ క్యారీస్ 5. సో ఇది 20 అయితే దాని మీద ఇది 25, ఇది 30, 35, 40. ఓకే, అంటే ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి ఇది 20, ఇది 25, ఇది 30. డి వచ్చేసి ఇది 40, 45, 50 అంటే ఇది 500. ఓకే, ఇది 500. ఇంకోటి 800, 850, 900. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్. ఇందులో మేల్ ఎంత? 40% మేల్ వాచ్ చేశారంటే 800లో 40% మేల్ వాచ్ చేశారంటే 60% ఫీమేల్ వాచ్ చేశారనే కదా అర్థం. సో 0 0 8 5 8 4 32, మేల్ 320, 8 6 48, 480. బిలో వచ్చేసరికి బిలో ఎంత? 1200. ఈ 1200లో 40 45 50 అంటే 50 50 అంటే ఇది బి 600, మేల్ 600, ఫీమేల్ 600. సికి వచ్చేసరికి మొత్తం 600లో అండ్ 20 25 30% మేల్ అంటే 70% ఫీమేల్ కదా. 00 క్యాన్సిల్ అయితే 6 3 18, ఇది 180, ఇది 7 5 35 7 6 42, ఇదేమో 420. డికి వచ్చేసరికి మొత్తం 500లో పర్సంటేజ్ ఆఫ్ మేల్ ఎంత? 60% అంటే ఇది 40%. 00 పోతే 5 6 30, ఇది 300, 5 4 20, ఇది 200. సో 900లో మేల్ వచ్చేసి 40%. మేల్ 40% అయితే ఫీమేల్ ఎంత? 60%. సో 00 9 4 36, 360, 9 6 54, 540. సో మనం మేల్ ఫీమేల్ డేటా కనుక్కున్నాం. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ ఈ అండ్ ఎఫ్ టుగెదర్ ఈజ్ 500 మోర్. Total number of people who watched the movies in E and F. Okay, E plus F together is 500 more. 500 more. Then that of theater B. B theater enta? Total number of people watching movies 1200. So enta mottam 1700. And the ratio of the number of females who watched the movies in theater F to E. F to E is 2:9. E and F చూసుకుంటే ఈలో మొత్తం 900 ఉంటే మరి ఎఫ్లో ఎంతమంది ఉన్నట్టు? 800 కదా. సో 800 టోటల్. ఎఫ్లో ఎంతమంది ఉన్నారు? 800. అండ్ ద హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ ఎఫ్ ఫీమేల్స్ వాచ్డ్ వచ్చేసి ఎఫ్ ఈజ్ టు ఈ
2:9. సో F లో ఫీమేల్స్ వచ్చేసి 120. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ F అండ్ A టుగెదర్. సో 120 తీసేస్తే 0, 8, 7 -1 680 అండ్ ఏలో మేల్స్ ఎంతమంది? ఏలో మేల్స్ ఎంతమంది? 320. ఇది 320 మేల్స్. Fలో 680. 0, 0, 6 + 4 10,000. ఓకే, ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ బి, మేల్స్ బిలో ఎంతమంది ఉన్నారు? మొత్తం 600. ఇందులో 40% వచ్చేసి ఇంగ్లీష్ మూవీస్. సో మొత్తం ఎంత? 6 4 24, 240 ఇంగ్లీష్ మూవీస్ చూస్తే ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్డ్ ఇంగ్లీష్ మూవీస్ ఇన్ థియేటర్ బి ఈజ్ 3 times ద నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ సి. వీళ్ళెవరు? మొత్తం మేల్స్, ఇంగ్లీష్ మూవీస్ వాచ్ చేసిన మేల్స్. అయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్డ్ ద ఇంగ్లీష్ మూవీస్ ఇన్ థియేటర్ బి, బిలో ఇంగ్లీష్ మూవీస్ మొత్తం. అంతేనా? టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్డ్ ద ఇంగ్లీష్ మూవీస్ ఇన్ థియేటర్ బి ఈజ్ 3 times ఆఫ్ ద మేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ సి. థియేటర్ సిలో ఎంతమంది ఉన్నారు మేల్స్? 180. 18 3 54. టోటల్లో 540 అయితే అందులో 240 మేల్స్ తీసేస్తే ఎంత? 0, 0, 300. వీళ్ళెవరు? ఫీమేల్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ వాచ్డ్ ద హిందీ మూవీస్ ఇన్ థియేటర్ బి. టోటల్ ఫీమేల్స్ ఇంగ్లీష్ మూవీస్ ఇంతమంది అయితే ఈలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 540. బిలో 600. 600లో 300 ఫీమేల్స్ ఇంగ్లీష్ మూవీస్ చూస్తే ఇంకా 300 ఫీమేల్స్ హిందీ మూవీస్ చూస్తారు కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ డి, డిలో మేల్స్ ఎంతమంది ఉన్నారు? 300 ఈజ్ డిక్రీస్డ్ బై 10%. అంటే 9/10. 9 3 ఇప్పుడు 270 ఉంటే దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ డి. 270. ఓకే, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ జి, థియేటర్ టోటల్ ఈజ్ 32% మోర్. 132/100 దెన్ దట్ ఆఫ్ థియేటర్ బి. బిలో ఎంతమంది ఉన్నారు? 600. సో బిలో మొత్తం 1200 కదా, మోర్ దెన్ దట్ ఆఫ్ థియేటర్ బి. సో బిలో మొత్తం 1200 ఉంటే 12 2 24, 12 3 36, 37 38, 12 1 12, 13 14 15, 1584. ఓకే, జీలో ఉన్న టోటల్ ఎంతమంది? 1584. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ జి అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ సి. సిలా ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు? 420. సో 420, 4, 8 - 2 6, 4 ఇక్కడనే ఉంది కదా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూద్దాము మళ్ళీ. ఇన్ థియేటర్ ఏలో 10% ఆఫ్ మేల్స్ డేటా మాత్రమే. సో 320 మొత్తం ఎంత? 320లో 320 into 10/100, 0 0 0 0. మొత్తం వీళ్ళు 32 వీళ్ళు ఎప్పుడు? ఆఫ్టర్నూన్ చూస్తే. అండ్ 35% ఆఫ్ మేల్స్ 35/100 into 320, 0 0 5 2 10, 5 7 35, 2 1 2 6 16 7 112 వచ్చేసేమో వీళ్ళెప్పుడు? మార్నింగ్. అండ్ ద రిమైనింగ్ మేల్స్ వాచ్డ్ అట్ నైట్. రిమైనింగ్ మేల్స్. సో నైట్ ఎంతమంది? 2 to 4 అండ్ 11, 2 to 4, 11 12 13. సో 132, 112, 4 4 144 అవుట్ ఆఫ్ 320. 6
7 176. సో 176 పీపుల్ నైట్ చూస్తారు మూవీస్ ని. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ ఆఫ్టర్నూన్ అండ్ అట్ ద నైట్. ఇవి రెండింటి మధ్య రేషియో కనుక్కోమన్నాడు. ఇన్ థియేటర్ ఏ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ డి. ఫైండ్ ద రేషియో టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ వాచ్డ్. సో 6 + 2 8, 7 + 3 10, 208. 208 కి మధ్య అండ్ ఫీమేల్ హూ వాచ్డ్ ద మూవీస్ ఇన్ థియేటర్ డి 200. 4 5 20, 4 2 8, 4 5 20, 2 2 4, 2 6 12, 2 2 4, 2 5 10. So 26:25. Option A is the correct answer. Next, case rate వచ్చేసి there are 800 students in a college A and some of them attended 3 different conferences, mathematics, science and English. The number of students who attend only maths అంటే మనకు అర్థమైంది ఈ కేస్ లైట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్. ఓకే, వెన్ డయాగ్రామ్. Okay, the number of students who attend only maths conference is the same as the number of students who attend all the conferences. So only maths equal to the same అన్నట్టుగా all three conferences. Okay, the number of students who attend only science conference is 50% more than the who attend only mathematics conferences. So only maths ఎంత 50% మోర్ అన్నాడు. 50% మోర్ అంటే 5 3 15, 5 2 10. సో ఓన్లీ సైన్స్ వచ్చేసి 3, ఇదేమో 2. The number of students who attend only English conference is equal to the sum of the numbers of students who attend only maths and only science conferences. Only English equal to only science plus maths. The number of students who attend only science and English conference is 64. Science and English conference అంటే ఇదే కదా 64, which is 4 more than those who attend only mathematics and science conference. Mathematics and science conference ఇది ఇందులో 4 ఎక్కువ ఉంది, అంటే ఇక్కడ 4 తక్కువ చేయాలి, అప్పుడు ఇది 60 అయింది. The number of students who attend only maths and English conference is 70. The number of students who attend only maths conference is 80. Okay, only maths conference. So only maths conference is equal to all three అంటే ఇక్కడ ఇది ఇక్కడనే కదా 80. సో ఓన్లీ సైన్స్ కి ఓన్లీ మ్యాథ్స్ కి రేషియో వచ్చేసి 2. సో 2 అనేది 80కి అయితే 2 1 2 4, అప్పుడు 3 ఎంత అవుతుంది, ఓన్లీ సైన్స్ ఇది 120. సో ఇదంతా ఓన్లీ సైన్స్ ఎంత, ఇది 120. ఓన్లీ ఇంగ్లీష్ వచ్చేసి సైన్స్ ప్లస్ మ్యాథ్స్ 80 120 ఎంత 200. సో మనకి ఇప్పుడు వెన్ డయాగ్రామ్ మొత్తం క్లియర్ గా, ఇది ఈజీ లెవెల్ అండి ఇది కంప్లీట్ గా. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ అటెండ్ ద కాన్ఫరెన్సెస్. 80 60 140 140 70. 80 60 140 140 plus 70 210 210 plus 80 290 290 290 120 64 200 120 64 200 0 ఇక్కడ 4 వస్తుంది, 6 plus 9 10 11 17 674. సో మొత్తం ఎంత 800. 800లోకి వెళ్ళి 674 తీసేస్తే 6 యూనిట్స్ ప్లేస్ లో 6 10 3 36 9 9 9 26 126. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The ratio of the number of boys to girls
బాయ్స్ టు గర్ల్స్ హూ అటెండ్ ఓన్లీ మ్యాథమెటిక్స్ కాన్ఫరెన్స్, మ్యాథ్స్ కాన్ఫరెన్స్, ఓన్లీ మ్యాథ్స్ అన్నాడు కాబట్టి 11:5, 11:5. ఓన్లీ మ్యాథ్స్ ఎంత మనకి, ఓన్లీ మ్యాథ్స్ 80. సో 16 రేషియో, 16 5 80. సో అప్పుడు ఇదెంత 55 అవుతుంది, ఇదేమో 25 అవుతుంది. అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ అటెండ్ ఓన్లీ సైన్స్ కాన్ఫరెన్స్ ఈజ్ 5 more. సైన్స్ కాన్ఫరెన్స్ ఈజ్ 5 more దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ అటెండ్ ఓన్లీ మ్యాథ్స్ కాన్ఫరెన్స్. సో సైన్స్ కాన్ఫరెన్స్ దీనికంటే ఒక 5 members ఎక్కువ ఉన్నారంటే సైన్స్ లో ఎంతమంది ఉన్నట్టు, గర్ల్స్ 60, ఈ 60 గర్ల్స్. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ అటెండ్ ఓన్లీ సైన్స్ కాన్ఫరెన్స్, ఓన్లీ సైన్స్ కాన్ఫరెన్స్. సైన్స్ లో మొత్తం ఓన్లీ సైన్స్ ఎంత 120, 120లో 60 గర్ల్స్ పోతే ఇంకా బాయ్స్ ఎంత మంది ఉన్నట్టు 60. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ ఓన్లీ ఏఐ కాన్ఫరెన్స్, ఏఐ కాన్ఫరెన్స్ ఇస్ 20% మోర్. 20% అంటే 1/5 అంటే మనకి 6/5 ఇది మోర్ దెన్ దట్ హూ అటెండ్ ఓన్లీ ఇంగ్లీష్. ఓన్లీ ఇంగ్లీష్ ఎంత 200. సో 5 1 5 4 20, 6 4 24, 240. And the ratio of the number of boys to girls who attend only, boys to girls who attend only AI conference is 3:5. మొత్తం ఎంత 8 8 8 16, 8 3 24. సో ఇది 90 అయితే ఇది 5 3 15, ఇది 150 అయింది. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ హూ అటెండ్ ఓన్లీ ఏఐ కాన్ఫరెన్స్. ఇక్కడ 10, ఇక్కడ 5 60. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ అటెండ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ బోత్ సైన్స్ అండ్ మ్యాథ్స్ కాన్ఫరెన్స్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ ఆల్ ద 3 కాన్ఫరెన్స్. రేషియో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ బోత్ సైన్స్ అండ్ మ్యాథ్స్, సైన్స్ అండ్ మ్యాథ్స్ 80, ఇదేమో 60, 140. ఓకే, ఇది 140. అండ్ కాన్ఫరెన్స్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ ఆల్ ద 3 కాన్ఫరెన్సెస్ ఎంత 80 కదా, 0 0 2 7 14, 2 4 8, 7:4. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ ఓన్లీ ఇంగ్లీష్ కాన్ఫరెన్స్ ఈజ్ 10 increased by 10%, ఓన్లీ ఇంగ్లీష్ 200 into 10/100 ఎంత 20. అంటే టోటల్ అంతకుముందు ఎంత 200, ఇదేమో 20. సో 220. ఓకే, ఇంక్రీజ్ 10% చేస్తే 220. దెన్ ఫైండ్ ద న్యూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ ఓన్లీ ఇంగ్లీష్ కాన్ఫరెన్స్ అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ డిఐ, read the given table chart shows the percentage distribution of the number of people using digital watches out of the total number of people working in the 5 different companies A, B, C, D, and also given the number of people using analog watches in these companies, and also given the total number of people working in these companies. ఇదేమో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్, ఇదేమో అనలాగ్ వాచెస్, ఇదేమో డిజిటల్ వాచెస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఏమేమి వేర్ చేసుకున్నారంటే, కొందరేమో డిజిటల్ వాచెస్, నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ డిజిటల్ వాచెస్, నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ అనలాగ్ వాచెస్, నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ స్మార్ట్ వాచెస్. ఓకే, దీనికి మనం ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, మనం టేబుల్ తయారు చేసుకున్నాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఏలో వచ్చేసి మొత్తం 2000, అండ్ బిలో 1520, సిలో 2400, డిలో 1400, అండ్ ఈలో 1600. మనకి ఇందులో నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ అనలాగ్ వాచెస్ ఎంతమంది వాడుతున్నారో తెలుసు. ఓకే, 640, 700, 860, 600, 496. సో 28%. మొత్తం 2000లో 28%. సో 28 2 560 డిజిటల్ వాచెస్ అయితే 1520 into 25% అంటే 1/4. 4 3 12, 4 8 32, 380 డిజిటల్ వాచెస్. అండ్ సిలో వచ్చేసరికి 2400 into 18/100, 18 4 32,
18 2 జా 36 18 36 18 3 18 4 జా 72 18 2 జా 36 43 432 432 ఇదేమో 432 ఈ డీకి వచ్చేసరికి 20% 1400 20% అంటే 1/5 5 2 జా 10 5 8 జా 40 280 ఇదేమో 280 34% 1600 34% 34/100 16 4 జా 64 16 30 16 3 48 48 కి 16 54 544 సో 560 640 డిఫరెన్స్ టు ఇది 800 700 300 1000 1080 15 20 కి డిఫరెన్స్ 440 8 4 12 6 plus 3 9 1292 24 1 1 110 8 600 6 plus 880 కి 1400 కి డిఫరెన్స్ 520 549 ఇది మొత్తం 1040 దాంట్లోకి 1600 తీసేస్తే మనకి ఎంత 360. ఓకే, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ అనలాగ్ వాచెస్ ఇన్ కంపెనీ ఎఫ్ ఈజ్ అనలాగ్ ఈజ్ 20% మోర్ 20% మోర్ అంటే 1/5 1/5 అంటే 6/5 ఇన్ మోర్ దెన్ దట్ ఆఫ్ కంపెనీ డి. డిలో అనలాగ్ వాచెస్ ఎంతమంది వాడుతున్నారు 600. 5 1 జా 5 5 2 జా 10 12 6 జా 72 720 and using and the number of people using digital watches in company F is 48 more than that of company C. Digital watches 48 more 48 plus company C లో digital watches ఎంతమంది వాడుతున్నారు 432 ఎంత మొత్తం 480. అండ్ స్మార్ట్ వాచెస్ వచ్చేసి 550. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ కంపెనీ ఎఫ్ 000 5 8 5 13 14 15 యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ చూసుకుంటే 1750. ఇది ఒకటే కదా, ఆప్షన్ డి ఇదా కరెక్ట్ మా. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ వర్కింగ్ ఇన్ కంపెనీ సి మేల్ టు ఫీమేల్ 5:3. ఇది మేల్ ఇదేమో ఫీమేల్. కంపెనీ సిలో టోటల్ ఎంతమంది ఉన్నారు మొత్తం 1520 2400 కంపెనీ సిలో 5:3. అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ యూజింగ్ డిజిటల్ వాచెస్ అండ్ అనలాగ్ వాచెస్ సో 8 16 8 3 జా 24 300 5 3 జా ఇదేమో 1500 ఇదేమో 900. అండ్ మేల్ యూజింగ్ ద డిజిటల్ వాచెస్ మొత్తం ఈ 1500లో డిజిటల్ వాచెస్ వచ్చేసి డిజిటల్ టు అనలాగ్ ఇన్ కంపెనీ సి. డిజిటల్ టు అనలాగ్ యూజింగ్ డిజిటల్ వాచెస్ టు అనలాగ్ వాచెస్ ఇన్ కంపెనీ సి వచ్చేసి 200 430. Find the difference between the number of male using smart watches and the number of female using digital watches in company C. సో స్మార్ట్ వాచెస్ ఎంతనో తెలుసుకోవాలి. స్మార్ట్ వాచెస్ 1500 630ని తీసేస్తే 1500కి వెళ్ళి 630ని తీసేస్తే మొత్తం మనకి 870 వస్తుంది. ఓకే, 870. And the difference between the female using digital watches in company C, female using digital watches Cలో మొత్తం ఫీమేల్ 900 ఉంటే అందులో డిజిటల్ వాచెస్ 432 తీసేస్తే 432 డిజిటల్ వాచెస్ మొత్తం ఎంత 432 200 తీసేస్తే ఇంకా 232 ఉంది. సో 870 మైనస్ 232 ఇది 8 6 మైనస్ 3 38 7 మైనస్ 2 ఇది 638 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
the number of people using analog watches in company B, analog watches in company B వచ్చేసి 700 is what percentage of the total number of people working in company D. కంపెనీ డిలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? టోటల్ 1400. జీరోస్ 7 2 జా 700 జా మొత్తం 50%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ స్మార్ట్ వాచెస్ ఇన్ కంపెనీ ఏ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ అనలాగ్ వాచెస్ ఇన్ కంపెనీ డి. కంపెనీ డిలో అనలాగ్ వాచెస్ 600. 2 zeros 2 4 జా 2 3 జా 6 4 is to 3 is the correct answer. Okay, let's get to the word problems. If 648 ml of mixture, A లో మొత్తం 648 ml of mixture ఉంది, contains milk and water in the ratio of 5:4. So ratio చేస్తే 9 1 జా 9 5 9 5 9 7 జా 63, 9 2 జా 18, 72 into 5, 5 2 జా 10, 5 7 జా 35, 36, 360. ఇది 4 2 జా 8, 7 4 జా 28. So 288. The B containing milk to water in the ratio and 5:4 is mixed with another mixture B containing milk to water. ఇదన్నీ ఇంకో మిక్చర్ తోటి కలిపిండు. సో B అందులో మిల్క్ టు వాటర్ ఎంత ఉంది వచ్చేసి 10:3. సో నేను దీన్ని 10x గాను దీన్ని 3x అనుకుంటా కదా, దీన్ని దీంతో కలిపినప్పుడు అప్పుడు ఏమవుతుంది? 360 ప్లస్ 360 ప్లస్ 10x బై 288 ప్లస్ 3x. So that quantity of water in the resultant mixture is 25% less than that of milk. 25% వాటర్ అనేది తక్కువ ఉంది, 25% లెస్ ఉంది వాటర్ అనేది, అంతే కదా. ఇట్లా కలిపినప్పుడు సచ్ దట్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్ ఈజ్ 25%. 25% అంటే 1/4 అంటే 3/4. అంటే ఇది వాటర్ అయితే ఇది మిల్క్. సో ఇది మిల్క్ బై వాటర్ కదా. సో వాటర్ ఎంత మనకి 3, ఇదేమో 4. సో 4 క్రాస్ మల్టిప్లై చేస్తే 1080 ప్లస్ 30x ఈజ్ ఈక్వల్ టు 288. 8 4 32 2 1152 ప్లస్ 4 3 జా 12x. ఈ 1080 ఇటు పంపించుకొని ఈ 12 ఇటు పంపిస్తే అప్పుడు ఎంత అవుతుంది మనకి? 12 అంటే 18x. 1080 1152 2 ఇక్కడ 2 అక్కడ 5 7 72. ఓకే, 72 18 36 18 54 84 జా 72. x వాల్యూ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 4. Then find the quantity of the mixture B. Find the quantity of mixture B. ఇదంతా బిలో మిక్చర్ ఎంత ఉందని అన్నాడు. 10 + 13 13 13 39 13 4 52. టోటల్ 13x కదా బిలా. సో 13 4 జా 52. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the percentages of A and B. A is to B. ఇదేంటిది? ఇవి percentages. ఇది 4:3. 6 years ago from now, C was twice. 6 years ago from now, C was twice. C minus 6 is twice old as B at that time. So B minus 6 is equal to twice కదా. So 2/1. 2/1. C minus 6 is equal to 2B minus 12.
మనం దీన్ని 4x గాను 3x గాను అనుకుంటే ఈ b వాల్యూ ఎంత అయింది 3x కదా. సో c మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3x మైనస్ 12. అప్పుడు ఇది ఎంత అయింది, ఇది 6x మైనస్ 12 c మైనస్ 6. ఈ మైనస్ 6ని ఇటు పంపిస్తే అప్పుడు c వాల్యూ ఎంత 6x మైనస్ 6. c వాల్యూ అప్పుడు 6x మైనస్ 6. ఓకే, 6x మైనస్ 6. ఆఫ్టర్ 5 years ఫ్రమ్ నౌ, ఆఫ్టర్ 5 years, after 5 years from now, the sum of the ages of a plus b plus c is 74. a plus b plus c is equal to 74 years. మనకు తెలిసింది ఏంటిది, ఇది 5 years కదా. సో a వచ్చేసి 4x ప్లస్ 5 ప్లస్ b వచ్చేసి 3x ప్లస్ 5 ప్లస్ c వచ్చేసి 6x మైనస్ 6 ప్లస్ 5 is equal to 74. So 4x plus 3x 7 6 13x plus 5 5 10 plus 15 కి వెళ్ళి 6 తీసేస్తే 9 ఈక్వల్ టు 74. ఈ 9 ఇటు పోతే అప్పుడు 13x ఈజ్ ఈక్వల్ టు 65. 13 1 జా 13 5 జా 65. సో x ఈజ్ ఈక్వల్ టు 5. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ c. c యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. 6 5 దా 6 ఇంటూ 5 30 మైనస్ 6 కదా, 6 5 దా 30 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 24 years. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A man covered 4/9 part of his journey by train and the average speed వచ్చేసి 100 km/h. 1/3 of his journey by car with an average speed of 75 km/h. The rest by truck with an average speed of 40 km/h. The total time taken by the man to complete the whole journey is 13 hours. Find the total distance traveled by the man. So నేను ఫస్ట్ 9ని నేను టోటల్గా డిస్టెన్స్ అనుకుంటా. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 9d అనుకుంటే ట్రైన్ ద్వారా, ఓకే, ట్రైన్ ద్వారా 9dలోకి వెళ్ళి ఇతను ఎంత 4/9 జర్నీ చేసిండు. సో 9 క్యాన్సిల్ చేస్తే 4d అండ్ మళ్ళీ 4d. ఇదంతా ఇది డిస్టెన్స్ అంతే కదా. 4d టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనకి స్పీడ్ ఎంత ఇచ్చింది 100 km/h. సో 4d బై 100. అయితే మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ జర్నీ కాకుండా మళ్ళీ ఇతను 1/3 ఆఫ్ జర్నీ కార్ తోటి చేసిండు. సో కార్ ఎంత 9d, ఓకే, 9d ఇంటూ 1/3 3. సో ఇదంతా 3d. అప్పుడు 4d ప్లస్ 3d బై స్పీడ్ ఎంత 75 కదా. 75 ప్లస్ రెస్ట్ బై ట్రక్, ఓకే. ట్రక్ తోటి ఇతను 40 km/h స్పీడ్. 4 + 3 7 పోగా 9dలో 7 పోయింది. ఇంకెంత మిగిలింది 2d బై స్పీడ్ ఎంత 40 km/h. సో 2d బై 40 km/h. ద టైమ్ టేకన్ టోటల్ టైం టేకన్ బై హిమ్ వచ్చేసి 13 hours. 13 hours. సో టోటల్ ఎల్సిఎం చేసుకుంటే 100 to 75 40. టోటల్ ఎల్సిఎం 600. 106 తీసేస్తే 6 4 24d. 600 75 8 600 కదా. 600 అంటే ఇది కూడా సేమ్ 24d ప్లస్
0.004 ఇదేమో 30D ఈక్వల్ టు 13 అవర్స్ ఈ 600 ఇటు పంపిస్తే అప్పుడు ఇది 24D ప్లస్ 24D ప్లస్ 30D ఈక్వల్ టు 13 ఇంటూ 600 మొత్తం ఎంత 24 30 78D ఈక్వల్ టు 13 5 6 5 13 6 7800 సో 78 1 జా 7800 జా సో మనకి D వాల్యూ 100 వచ్చింది సో D ఈక్వల్ టు 100 అయితే మనం టోటల్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం 9D సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 9 into 100 900 సో టోటల్ డిస్టెన్స్ ఎంత 900 kilometers. నెక్స్ట్ క్వశ్చన్ an article is marked 20% above the cost price and 28% above the cost price మార్కెట్ ప్రైస్ సో ఇది 100 రూపీస్ ఉంటే అప్పుడు 28% ఏమో అన్నాడు కాబట్టి ఇది 128 అయింది అంటే డిస్కౌంట్ 25% ఇచ్చిండు 25% అంటే 1/4 128 25% డిస్కౌంట్ అయితే అంటే 3/4 అవుతుంది 4 3 జా 12 4 2 జా 8 32 అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 96 అయింది such that selling price is same if it had been sold after marking 40% above its cost price and offering two successive discounts ఒకటేమో 20% ఇంకోటేమో 280% సో ఇది మళ్ళీ 100% అనుకుంటే 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనుకుంటే అండ్ ఆఫ్టర్ మార్కింగ్ 40% అబోవ్ ఒకసారేమో 140 ఇంటూ ఒకటేమో 25% కదా అంటే 4/5 5 2 జా 10 5 8 జా 40 8 5 సో అప్పుడు ఇది 112 అండ్ ఇంకోసారికి 280 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిండు సో 112 మైనస్ 280 డిస్కౌంట్ ఇయ్యంగా సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి సేమ్ అని అన్నాడు సచ్ దట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సేమ్ సో ఇది సేమే అప్పుడు ఇది ఎంత అవుతుంది ఈక్వల్ టు ఇది కూడా 96 సో దీన్ని 112 మైనస్ 280 ఈక్వల్ టు 96 అయితే దీన్ని ఇటు పంపించుకుంటే అప్పుడు 112 మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 280 అప్పుడు ఇది ఎంత ఇది 16 అవుతుంది ఈ 16 ఈక్వల్ టు 280 రూపీస్ 280 అయితే 280 రూపీస్ 16కి అయితే మరి మనకు కనుక్కోమనేది ఫైన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అన్నాడు కదా సో 100కి ఎంత 16 2 జా 32 16 3 48 16 4 64 4 4 జా 16 4 5 20 4 7 జా 28 70 2 2 జా 4 2 5 జా 10 2 1 జా 2 25 జా 25 into 7 1750 rupees 1750. Next question, an inlet pipe can fill a tank in 9 hours. An inlet pipe can fill a tank in 9 hours. Okay, నేను దీన్ని ఏ అనుకుంటా ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 9 hours అండ్ అవుట్లెట్ పైప్ ని నేను బి అనుకుంటా కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 2/3 ఆఫ్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 10 hours 2/3 ఈక్వల్ టు 10 2 1 జా 2 5 జా 3 5 జా మొత్తం ఎంత 15 hours. In the first hour only inlet pipe is opened first ganta and second hour only outlet pipe is opened, then they have opened alternatively every hour until the tank is filled. So first A తర్వాతనేమో మళ్ళీ B తర్వాత మళ్ళీ అవర్ A మళ్ళీ తర్వాత అవర్ B.
సో వీళ్ళిద్దరి ఎఫిషియన్సీస్ చూసుకుంటే ఇదేమో 9, ఇదేమో 15. టోటల్ వర్క్ వచ్చేసి 45. 9 5 45, 15 2 30, 15 3 45. సో ఎఫిషియన్సీస్ ఏ ఒక్క ఎఫిషియన్సీ వచ్చేసి 5, బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3. 5 3 ఆల్టర్నేట్ డేస్ 2 డేస్కి. సో 2 వర్క్ డేస్కి ఇది ఎఫిషియన్సీ -3, ఎందుకంటే అవుట్లెట్ పైప్ కదా, ఇది -3, ఇది -3. ఓకే, 2 వర్క్ డేస్కి అంటే ఇది 2 వర్క్ అవర్స్, ఇది 1 అవర్, ఇది ఇదో గంట కదా ఓపెన్. సో ఇదో వర్క్ అవర్ గంటకి ఎవ్రీ అవర్ అంటిల్ ద ట్యాంక్ ఇస్ ఫిల్డ్ ఆల్టర్నేటివ్లీ అన్నారు కాబట్టి 2 వర్క్ అవర్స్ ఇంటూ ఇది ఎంతలా కంప్లీట్ అయితే మొత్తం 45 కదా టోటల్ వర్క్ వచ్చేసి. సో 20 చేస్తే మనకి 40 వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే మిగిలింది ఏంటిది మళ్ళీ సో 2 అవర్స్ రన్ చేస్తే ఇంటూ 20 అంటే మొత్తం 40 అవర్స్. 45 టోటల్ వర్క్ 40 వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే 40 అవర్స్ 2 అవర్స్ రన్ చేస్తే మొత్తం 40 అవర్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకెంత ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 అవరే కదా, 40 అవర్స్ ప్లస్ నెక్స్ట్ వచ్చేది ఏంది ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. సో 41 అవర్స్ టోటల్ టైం, 41 అవర్స్. ఈ 5 ఎక్కడిదంటే ఇదేమో ఏ యొక్క ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 40 ఉంది కదా, కానీ టోటల్ వర్క్ ఎంత 45 కంప్లీట్ అయింది. ఎంత 2 గంటలు 40 అవర్స్ 40 వర్క్ కంప్లీట్ అయింది. సో ఇంకెంత వర్క్ బ్యాలెన్స్ 5. సో ఆ 5ని by 5 చేసుకున్నా, సో 1 వచ్చింది, 41 అవర్స్. ఓకే, ఏ మ్యాన్ అండ్ ఎన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. M and N started a business by investing in the ratio of 3:4. M ఇదేమో N ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇదేమో 3, ఇదేమో 4. M works as a manager and entitled to draw a salary of 30% out of the total profit. టోటల్ ప్రాఫిట్ కాకుండా ఇతనికి ప్రాఫిటే కాకుండా సాలరీ రూపంలో కూడా తీసుకుంటాడు. ఎంత టోటల్ ప్రాఫిట్లోకి వెళ్ళి 30% అదే సాలరీగా తీసుకుంటాడు. సో నేను దీన్ని 3x గాను దీన్ని 4x గాను అనుకుంటే, ఇఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 1 year. సో టైం ఎంత ఇంటూ 12 0. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత, ఇది 3x, ఇదేమో 4x, రేషియో x క్యాన్సిల్ అయితే 3:4. సో M యొక్క ప్రాఫిట్ షేర్ ఎంత, M 30% యాజ్ శాలరీగా టోటల్ ప్రాఫిట్లోకి వెళ్ళి తీసుకుంటాడు కదా, 30/100. సో నేను టోటల్ ప్రాఫిట్ని నేను 10x అనుకుంటే, ఈ 10x అనుకుంటే ఎమ్కి వచ్చే ఎమ్కి కమిషన్ రూపంలో వస్తుంది కదా, M కమిషన్ని నేను 10xలోకి వెళ్ళి 10x ఇంటూ 30/100 30% యాజ్ శాలరీగా తీసుకుంటాను కదా. సో ఇది M కమిషన్ ఎంత, 3x. ఓకే, ఇప్పుడు టోటల్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 3x Mది టోటల్ షేర్ ఆఫ్ M. ఓకే, M ఈక్వల్ టు ఈ 3x ప్లస్ టోటల్ ప్రాఫిట్ ఎంత 10x కదా,
10x మైనస్ కమిషన్ 3x ఇంటూ 3 ప్రాఫిట్ ఎంత 3 కదా ఎంకి. సో 3/7. సో 10 - 3 అంటే ఇది 7x. సో 7 1 కనెక్ట్ అయితే అప్పుడు ఇదంతా టోటల్ ఎం యొక్క షేర్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి 6x. సో ఎన్ ప్రాఫిట్ షేర్ చూసుకుంటే ఇప్పుడు 10లో 6x పోతే ఎన్ ప్రాఫిట్ షేర్ ఎంత 4x కదా 4x. వాడు ఏం చెప్పిండు, ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ఎమ్ ఇస్ 6,000 మోర్ దెన్ దట్ ఎన్ ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఫ్రమ్ ద బిజినెస్. ఓకే, ఎమ్ ఇస్ 6,000, ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 2:6,000 అయితే 2x కదా, 2x వాల్యూ 6,000 అయితే 2 3 6. సో x ఈజ్ ఈక్వల్ టు 3,000. x వాల్యూ 3,000. ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఫ్రమ్ ద బిజినెస్. సో దీని ఎంత 10 × 3 30. సో 3,000 కదా, 10 × 3,000 ఎంత మొత్తం 30,000. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 30,000. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ బోట్ టేక్స్ 8 hours టు కవర్ 384 kilometers ఇన్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ లో మనకి డిస్టెన్స్ ఎంత 384 అండ్ టైమ్ ఎంత ఇచ్చింది 8 hours. 8 4 32, 8 16, 8 3 24. ఇది 8 4 32, 8 8 64. సో స్పీడ్ వచ్చేసి 48 km/h. ఇంకా డౌన్ స్ట్రీమ్, ఇప్పుడు డౌన్ స్ట్రీమ్కి వస్తే 11 hours టు కవర్ 704 kilometers. డౌన్ స్ట్రీమ్లో 704 kilometersని 11 hours. సో 11 1 11 6 66, 11 4 44. సో డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసి 64 km/h. If the speed of the boat still water decreases by 12.5% and speed of the stream is increased. సో మనం ముందు స్ట్రీమ్ స్పీడ్ కనుక్కుందాం. స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ బై 2. సో అప్ స్ట్రీమ్ ఎంత స్పీడ్ 48, డౌన్ స్ట్రీమ్ 64. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేస్తే మనకి 16/2 8 km/h. బోట్ స్పీడ్ చూసుకుందాం. ఇదేంటి అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2. అప్ స్ట్రీమ్ ఎంత మనకి 48, 64 మొత్తం 112 బై 2. 2 5 10, 2 6 12. అప్పుడు బోట్ స్పీడ్ 56 km/h. ఓకే, అయితే ఇందులో చెప్పేది ఏంటంటే బోట్ యొక్క స్పీడ్ డిక్రీజ్ అయింది 12.5%. 12.5% బోట్ స్పీడ్ డిక్రీజ్ అయితే బోట్ యొక్క స్పీడ్ 12.5% అంటే 1/8. 1/8 అంటే ఇది 7/8 ఇంటూ 56%. 8 7 56 అంటే ఇప్పుడు కొత్త స్పీడ్ ఎంత 49 km/h. అండ్ ద స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్. స్ట్రీమ్ స్పీడ్ ఇంక్రీజ్ 25% అంటే 1/4. 1/4 అంటే 5/4 ఇంటూ 8. 4 1 4 2 8. ఇప్పుడు 10 km/h అయింది. ఓకే, దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ 766 kilometers. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం కనుక్కోవాలి. డిస్టెన్స్ ఎంత ఇంత డౌన్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి డౌన్ స్ట్రీమ్ అయితే బోట్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ కలిసి వస్తుంది కదా. సో స్పీడ్ ఎంతనో తెలియదు, స్పీడ్ తెలుసు, టైం ఎంతనో తెలియదు. 4 ఇదేమో కొత్త స్పీడ్ 10, ఇదేమో 49. మొత్తం ఎంత 59. డిస్టెన్స్ ఎంత 767. 59 ఇంటూ 3 9 3 27, 5 3 15 17, 1 9 9, 1 5 5. సో 13. 59 1 59 13.
సో T equal to 13 hours. Option A is the correct answer. 3 people X, Y, Z went to a cake shop. X purchased a 5 pastries. And X ఎంత కొనుక్కుంది 5 and Y purchased 6 pastries, 6 total, and Z gave some money to X and Y. So X plus Y. So 5 plus 6 is equal to 11. Find the ratio of X and Y should distribute the money in given by Z between them if each of them 3 purchase equal quantity. 3 purchased equal quantity. మనకి 3 purchased equal quantity 11/3. కొంత మనీ ఇచ్చిండు Z కి, టోటల్ ఎంత 11 అయింది. ఇది 3 ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో X ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 11/3 క్రాస్ మల్టిప్లై చేస్తే 15 మైనస్ 11 ఇది ఎంత, ఇది 4/3 అవుతుంది. Y వచ్చేసి మనకి ఎంత 6 మైనస్ 11/3, 6 3 18 మైనస్ 11 7/3. And find the ratio of X and Y. Ratio of X and Y. X is to Y. So ఇదేమో 4/3, ఇదేమో 7/3, 3 3 క్యాన్సిల్ అయితే 4:7. ఆప్షన్ B is the correct answer. నెక్స్ట్ ఇప్పటికి లాంగ్ అయింది నెంబర్ మిస్సింగ్ రాంగ్ నెంబర్ సిరీస్ చూద్దాము. 12, 18, 40, 132, 544, 2740. 18 2 36, 18 2 4 0 4 3 12, 40 into 3 చేస్తే 3 4 12, 18 2 36 అనుకుంటే ఇప్పుడు ఇది కరెక్ట్ అయినా కాదా చూద్దాం. 132 ఇంటూ ఇది 4 కావాలి. 4 2 8, 4 3 12, 4 1 4 5. సో 500లోనే వస్తుంది. సో ఇది కొంతవరకు కరెక్టే. 40కి 3 చేస్తే 132 అంటే ఇది ఇప్పుడు ఇది 5 రావాలి. 544 ఇంటూ 5, 5 4 20, 5 4 20, 22, 5 5 25, 26 27. ఓకే, లింక్ అవుతుంది. సో 2720కి 5 చేస్తే ఇంకెంత తక్కువ ఉంది, ఇది +20 చేయాలి, అప్పుడు ఇది వస్తుంది. 132 ఇంటూ 4 చేస్తే మనకి 132 ఇంటూ 4 చేస్తే 528 వచ్చింది. 528కి 544కి ఎంత డిఫరెన్స్, ఇది +16 వచ్చింది. అండ్ 4 3 12, 120, 120కి ఇంకోటి +12 కలిపితే ఇది వచ్చింది. అంటే ఇది 12 1 12, 12 1 12 ప్లస్ 6 కలిపితే 18 అవుతుంది. ఇది 18 2 36 ప్లస్ 4 కలపాలి. చూడండి, దీనికి దీనికి డిఫరెన్స్ చేస్తే మధ్యలో 4 ఉంది, దీనికి దీనికి డిఫరెన్స్ చేస్తే 4 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ చేసినా కానీ 4 ఉండాలి. 12 - 4 అప్పుడు ఇది 8 అవుతుంది. ఇది 8 - 4 అప్పుడు ఇది 4 అవుతుంది. ఇవి రెండింటి మధ్య రాంగ్ నెంబర్ ఏముంది, ఇదే కదా. సో 18 ఇస్ ద రాంగ్ నెంబర్. 160, 197, 238, 281, 328, 391. 160కి 197 మధ్య 37, 197కి 238కి మధ్య 1 41, 281కి ఇది 43, ఇక్కడ 2 అక్కడ 1 3 43, 328కి 281కి 328కి 41 43, 37 41 43 47. ఓకే, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు ఇదే కదా రాంగ్ ఆన్సర్. 391, 390. సో 390 ఇదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 125, 121, 129,
123, 145, 18, 81. 125కి 121 మధ్య డిఫరెన్స్ 4. ఇక్కంచెలు ఇక్కడికి ప్లస్ 8, ఇక్కంచెలు ఇక్కడికి మైనస్ 6, ఇక్కంచెలు ఇక్కడికి 123, 2, 5 మైనస్ 3, 2, 4, 22 పెరిగింది, యాడ్ చేయాలి. ఇప్పుడు తగ్గియాలంటే మైనస్ 4 ఇక్కడ టు అక్కడ 4, 64. 4 డబుల్ చేస్తే 8, ఇక్కడ 64. ఒకసారి చూద్దాం. 4 డబుల్ చేస్తే 8, 8ని డబుల్ చేస్తే 16, 16 డబుల్ చేస్తే 32, 32 డబుల్ చేస్తే 64. సో ఇది 16, ఇది 16 అంటే ఇది అప్పుడు 32. ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఏది? ఇదే కదా. సో ఇదే రాంగ్ నెంబర్. 123 ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 90, 210, 440, 750, 1170. 90, 210. 90కి 210, 210, 40, 440, 440, 750, 750 ఏంటిది? సో డిఫరెంట్ చేసి చూద్దాం. 90, 0, 11, ఇక్కడ 1 అక్కడ 1, 2, 120 అయితే ఇది 210, 0, 13, 230, 0, 1, 7 minus 4, 3, 310, 0, 7 minus 5, 2, 420. ఇది 120, ఇది 230, 310, 420. 120, 230, 310, 420. 420కి ఏం అర్థమవుతలేదు. ఈ డిఫరెన్స్ చేసి చూస్తే 230లోకి వెళ్ళి 120, 230లోకి వెళ్ళి 120 తీసేస్తే 110. ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ చేస్తే 0, 11, 11, 11, 10, 9, 8, 310, 410, 310లోకి వెళ్ళి ఇది మళ్ళీ 110 అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో అయితే రాంగ్ నెంబర్ ఉంది. ఇది 440 రాంగ్ నెంబర్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 420లోకి వెళ్ళి 310 చేసాం అనుకో, 2 minus 1, 4, సో 110 అవుతుంది. సో ఈ రెండిట్లోకి వెళ్ళి ఇవి రెండు రాంగ్ నెంబర్. సో ఈ రెండిట్లో అంటే ఇది రాంగ్ నెంబర్. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ subscribe my channel and watch my videos. Thank you. Have a nice day. Goodbye.